మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. కేవలం నీ కృపే నాయనా. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప. మమ్మల్ని హెచ్చించావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ముందు మా జీవితం చూసుకుంటే మేమేమీ కాదు ప్రభువా. ఈ రోజున మాకు ఎన్నో కృపలనిచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నీ దాసురాలు నీ పాదాల యొద్దకు వస్తున్నది ప్రభువా. నేను ఏమాత్రము తండ్రి శక్తి లేనటువంటి దాన్ని, జ్ఞానం లేనటువంటి దాన్ని, కానీ మీరు సహాయం చేస్తారని ప్రభువా నీ సహాయం అడుగుతున్నాం నాయన. మీరు మాట్లాడము తండ్రి, మీరే మమ్మలను బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నివాసముంటూ ఉన్నప్పుడు వారికి విడుదలను ప్రకటించాలని దేవుని యొక్క నిర్ణయమై ఒక అధికారిని లేదంటే ఒక లీడర్ని దేవుడు ఏర్పాటు చేసుకుని మరి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలను, తన ప్రజలు జ్ఞాపకం చేసుకున్నానండి అందరూ, తన ప్రజలను దేవుడు ఒక నిర్ణయం తీసుకుని వారిని విడిపించటానికి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు చేసి ఉన్నాడు. అదేమనగా 10 తెగుళ్లను అక్కడ దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశములో మరి రప్పించాడు. మోషేకి చెప్పడం, ఆ చెప్పినది దేవుడు చేయటం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక తన ప్రజల ఎడల ఏ విధముగా ఉన్నదనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ 9వ తెగులుగా ఏమొచ్చింది అని అంటే చూద్దామండి ఒక్కసారి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతారండి. యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. చీకటి పైన ఫుట్ మార్క్ ఉంది, కింద అది కూడా చదువుతారా? తడువులాడునంత చీకటి. ఎందుకు ఈ విధముగా అర్థం ఫుట్ మార్క్ పెట్టి మనకు దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఒక భయంకరమైన చీకటి. మనం రోజు కరెంటు పోయినప్పుడో లేదంటే చీకటిలో ప్రదేశాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అంతకంటే 100 రెట్లు ఎక్కువ కలిగిన చీకటిని దేవాది దేవుడు ఆ యొక్క ప్రజలకు ఐగుప్తు దేశములో తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ ఈ కార్యాలు జరుగుతున్నటువంటి ప్రదేశము ఐగుప్తు దేశం అయితే, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు గోషాన్లో జీవించాడు. అయితే మీకు బాగా అర్థం అవ్వాలనంటే ఏంటంటే, గోషాన్ అంటే ఏంటంటే మరేదో కాదు, అదే ప్లేస్, అదే ఎక్కడైతే ఉన్నదో అదే ప్లేస్. కానీ వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ప్రదేశము గోషాను దేశం అని రాయబడింది, కానీ అది వేరే దేశం కాదు. అది అర్థం చేసుకోండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే మచిలీపట్నము, చిలకలపూడి ఒకటేనా లేకపోతే వేరా? తెలియని వాళ్ళకి అలాగే ఉంటుంది. చిలకలపూడి అంటే వేరే ఊరేమో. అలాగే ఇక్కడ కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, గోషాను దేశమని వ్రాయబడినప్పటికీ కూడా అక్కడే ఆ ప్రదేశాన్నే, ఆ యొక్క ఉండేటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఉండేటువంటి స్థలాన్ని గోషాను దేశము అని అన్నారు. అయితే ఇశ్రాయేలీలు గోషాన్లో జీవిస్తూ ఉన్నారు, ఐగుప్తులు కూడా పక్కనే ఉన్నారు. అయితే ఈ యొక్క 8 తెగుళ్లను కూడా వారు చూశారు, వాళ్ళ కళ్ళారా చూశారు. ఇద్దరు చూశారు, ఇజ్రాయేల్ ప్రజలు చూశారు, ఐగుప్తు ప్రజలు కూడా చూశారు. అయితే ఐగుప్తు దేశ ప్రజలు ఇప్పటికీ కూడా వారిలో చాలా మందిలో మారు మనసు రాల. దేవుని కార్యాలు చూసి కూడా, దేవుని శక్తిగల హస్తము చూసి కూడా, దేవుని మహిమ గల కార్యములు వాళ్ళ కళ్ళారా చూసినప్పటికీ కూడా వారిలో మార్పు రానటువంటి వారు ఉన్నారు. అయితే ఐగుప్తు దేశము దేనికి ఎక్కువగా అంటే వాళ్ళు సృష్టిని పూజించేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ మరి చిమ్మ చీకటి, తడువులాడుకునేటువంటి చీకటి ఆ ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. ఎందుకు ఈ తెగులను దేవుడు తీసుకుని వచ్చాడు? ఐగుప్తు దేశ ప్రజలు మెయిన్గా పూజించేది ఎవరిని అంటే సూర్యుడిని. వాళ్ళ భాషలో రా లేదంటే రే, ఈ రెండు కూడా చెప్తూ ఉన్నారు. థియాలజికల్ స్టడీస్ చేసినటువంటి వారు ఏంటంటే రా కానీ రే కానీ అనేటువంటి పిలుచుకొని ఆ కనపడినటువంటి సూర్యుడిని మరి పూజిస్తూ ఉన్నారు. కనుక ఆ సూర్యుడి మీద కూడా నాకు అధికారం ఉన్నది అని దేవుడు తెలియజేయడానికి ఆ చీకటిని పంపించాడని నేను అనుకుంటాను. హల్లెలూయా.
చదువమ్మా అక్కడ 23. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తనున్న చోట నుండి లేవలేకపోయాను. ఎవడును కూడా తానున్న చోటు నుంచి లేవలేకపోయాను. ఎందుకు అంత బెక్క చచ్చిపోయారు తెలుసా? భయపడిపోయారు. ఎందుకంటే చిమ్మ చీకటి. ఇదేంటి ఈ చీకటి ఎప్పుడు వచ్చి ఉంటుంది? పగలు. రాత్రి వచ్చి చీకటి వస్తే ఏముంటుంది? పెద్ద వాళ్ళకేం పెద్ద చలనం ఉండదు కదా. దేవుడు వారి యొక్క మనస్సును తెరుచులాగున నా బిడ్డలను నేను ఏ విధముగా నా మహిమను కనపరుస్తాను అని తెలియలాగున పగలే చిమ్మ చీకటి ఏర్పాటు చేయింది. ఎప్పుడు దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు ఆ మోషే ఆ చెయ్యి చాపిన వెంటనే, నేను అనుకుంటాను దేవుడు ఇక్కడ మోషే కంటే ఆ ప్రజల కంటే ఇంకా అలర్ట్గా ఉండుంటాడు. హల్లెలూయా. ఎందుకనగా ఎప్పుడు మోషే చెయ్యెత్తుతాడో అప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసినట్టు సూర్యుడు వెళ్ళిపోయాడు. బహుశా దేవుడు ఖచ్చితంగా ఆ సూర్యుడికి ఆజ్ఞాపిస్తుంటాడు. యెహోషువ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఆధీనంలో ఉంచుకొని దాని మీద అధికారం ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు తన శిష్యుడైనటువంటి యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. హల్లెలూయా. అస్తమించకుండా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? ఎందుకంటే సాయంకాలం అవ్వంగానే అక్కడ యుద్ధం ఆపేయాలి. 5 గంటలకల్లా ఆపేసుకుందాం అనేటువంటి ఒక సిస్టమ్ ఉండేది ఇదివరటి కాలంలో. 5 అనగానే ఆగిపోగానే కత్తి ఎత్తిన వాళ్ళు కూడా ఆపేయాలి. అక్కడ సైరన్ మోగంగానే కత్తి మెడ మీద వెయ్యిపోతుండగా అది సైరన్ వినపడిందా ఆగిపోవాల్సిందే. అంత న్యాయ నిజాయితీలుగా ఉండేటటువంటి యుద్ధాలు. కనుక మరి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు గెలుస్తూ ఉన్నారు గనక సూర్యుడు అస్తమించకుండా దేవుడు చేసేసి ఇజ్రాయేల్ ప్రజలను గెలిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆయన సృష్టికర్త అయిన దేవుడనియు తన సృష్టి తన ఆధీనములో దేవుడు ఉంచుకున్నాడని మనకు అర్థమవుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా. ఆయనను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. అందరూ అయినను అనండి. అయినను. ఈ అయినంలోనే ఉందండి మొత్తం మన జీవితం. ఎలాంటి పరిస్థితులు గుండా మన ఎదురుగున్న వాళ్ళు కానీ, మన పక్కింటి వాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ, మన ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర ఎవరైనా సరే వాళ్ళల్లో ఏ విధమైన బాధ అయినప్పటికీ కూడా నీ వద్దకు దేవుడు రానివ్వడు. హల్లెలూయా. అయినను నేను ఎన్నో చూశాను నా జీవితంలో అటువంటి ఉదాహరణలు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు ప్రజలు ఎందుకు బెక్కి చచ్చిపోయారంటే వాళ్ళ దగ్గరేమో చీకటి ఉంది, ఎదురుగా గోషాను చూస్తూ ఉంటే అక్కడ బోళ్ళంత వెలుగుంది. అయితే సగములో వెలుగున్నది, సగములో చీకటి ఉన్నది అని అంటే దేవుడు ఆ సూర్యుడికి ఆజ్ఞాపించాడు. ఏమనగా నా ప్రజల పక్షముగా నీవు నిలబడి నీ సూర్యకిరణాలు నా ప్రజల మీద వేయమని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వీళ్ళు బెక్క చచ్చిపోయారండి. ఇందాక చెప్పాను కదా ఎందుకు కదలకుండా ఉండుంటారంటే భయపడి చచ్చిపోతున్నారు. వీళ్ళు బిగుసుకుపోతారు కొంతమంది, ఎక్కువ భయపడి. కొంతమందికి ఆ ఇది ఉంటుంది. మనం కూడా అంతే, మైండ్ పనిచేయదు కదా ఒక్కొక్కసారి. ఆ విధముగా వీళ్ళు భయభ్రాంతులు అయిపోయి బెక్క చచ్చిపోయి కదిలితే సస్తానేమో అని భయం వేసి వీళ్ళు బెక్క చచ్చిపోయి అక్కడ ఉండిపోయారు. దేవుని బిడ్డలారా, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేసి ఉన్నాడు. కనుకనే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన వాక్య భాగమును ఒక్కసారి మనం చూద్దాం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేయువాడు ఆయనే. ఇక్కడ వెలుగు ఉన్నది, అంధకారం ఉన్నది, రెండింటిని కూడా నేను చేయువాడను, సృజించువాడను, పుట్టించువాడను. ఎలా ఆజ్ఞ ఇస్తే అలా జరుగుతుంది. కనుక చూడండి దేవుని బిడ్డలారా, వెలుగును సృజించువాడు ఆయనే, అంధకారమును కూడా కలగ చేయువాడు కూడా ఆయనే. హల్లెలూయా. మీకా 7:8 ఈ వాక్యము చాలా చాలా మనల్ని బలపరుస్తుంది. నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని ఉదాహరణగా మీకు ఇస్తూ ఉంటాను. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇక్కడ ఏ వెలుగు ఉండుంటుందండి? సూర్యుడు వెలుగు ఉండుంటుందా, లేదంటే దేవుని వెలుగు ఉండుంటుందా? ఇక్కడ మనము ఆదికాండము 1వ అధ్యాయంలోకి వెళితే
చీకటి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండును అని వాక్యము అక్కడ ఉంటుంది. అయితే దేవుడు మొట్టమొదటగా దేనిని సృష్టించాడు? దేవుడు వెలుగుని సృష్టించాడు. వెలుగును సృష్టించి ఏమనన్నాడు? దేవుడు ఏమనుకున్నాడు? లేకపోతే అది మంచిదిగా ఆయన చూశాడు. హల్లెలూయా. అయితే ఆ తర్వాత అద్భుతమైనటువంటి మాట ఏమనుంది? వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. ఇక్కడ కూడా ఈ గోషాను దేశములో ఈ ఐగుప్తు ప్రజల దగ్గర ఒక చోట చీకటిని ఏ విధముగా ఉంచాడో, ఒక చోట వెలుగును ఏ విధముగా దేవుడు ఉంచాడో ఇక్కడ మనకు దేనికి అర్థముగా ఉన్నదంటే ఆది కాండములో ఉన్నటువంటి వాక్యము దీనికి మనకి కలుస్తూ ఉన్నది. వేరుపరిచాడు. అక్కడ దేశములో సగం ప్రజల మీద చీకటి ఉన్నది, దేశములో సగం ప్రజల మీద వెలుగున్నది. 10 తెగుళ్ళు కూడా ఇజ్రాయేలు ప్రజల మీదకి ఏమాత్రము కూడా హాని చేయలా. ఏం హాని చేయలా. ఐగుప్తు ప్రజల మీదకి ఆ హాని వచ్చింది. పిండి పిసికే దగ్గర పిసుకుతూ ఉంటుంటే కప్ప వచ్చి పడుతుంది అక్కడ. మీరు ఊహించండి. పాలు తాగుదామంటే దానిలో ఒక కప్ప, పప్పు వేసుకుందామంటే దానిలో ఒక కప్ప, స్నానం చేస్తుంటే నీళ్ళల్లో కప్ప, చిన్న చిన్న కప్పులేమో చెవుల్లో ముక్కుల్లో దూరిపోతున్నాయి దాని పిల్లలు. జరిగింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఐగుప్తు ప్రజలు అనుభవించారు. నీళ్లు తాగడానికి లేదు, ఎందుకంటే నీళ్లు రక్తముగా మారబడ్డాయి. దేవుడు తన ప్రజలకు సమృద్ధి అయినటువంటి నీళ్లను అనుగ్రహించాడు. పక్కన ఐగుప్తు ప్రజలకు నీళ్లు లేనటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అనేక మంది అన్యుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అనేక మంది వ్యతిరేకుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. మన సాటర్డే మా యొక్క ప్రేయర్ పాయింట్ ఏంటంటే దేవుడు ఇచ్చింది తన ప్రజల మీదకి వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఒడదుడుకులు అవనివ్వండి, ప్రతి విధమైనటువంటి భావం అవనివ్వండి, ఆ హేట్రెడ్ని తీసే ప్రభువా ఈ లోకములో నీ ప్రజల పక్షాన మీరు కార్యాలు చేయి ప్రభువా. ఎందుకంటే చాలా 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 ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ బిహేవింగ్ లైక్ దాట్. ఒక రకమైన భావం వస్తూ ఉన్నది. ఇలా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం దేని విషయంలో ఈ వాక్యము ప్రభు అందుకనే నన్ను ఒకవేళ ప్రేరేపించారేమో. నేను 2 రోజులుగా నేను చదువుతూ ఉన్నాను వాక్యాన్ని ఇది చెప్పాలని, కానీ మళ్ళా సాయంకాలం నాకు మరలా వేరే ఆలోచనలు ఇచ్చి ఆ పాయింట్స్ దేవుడు నాకు ఇచ్చి ఈ వాక్యము చెప్పమని నన్ను ప్రేరేపించాడు దేవుడు. అందుకనేనేమో నేను కూడా చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు సొంత వాళ్ళే ఏహ్యభావంతో, సొంత రక్త సంబంధికులు ఏహ్యభావంతో చూసేటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాలేజీల్లో ఉంటుంది, యూనివర్సిటీస్లో మరి ఇలాంటి బిహేవియర్ ఉంటూ ఉన్నది. అయినను జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. మీరు ఏం భయపడవలసిన పని లేదు, ఏం అవమానపరచబడిన పని లేదు. తలదించుకునే అవతలకు వచ్చేయండి అంతే. దేవుడే నా పక్షాన యుద్ధం చేస్తాడు, న్యాయానికి నిలబడతాడు, దేవుడు సహాయము చేస్తాడు. కొన్నిసార్లు అనుభవించవలసిన పరిస్థితి వస్తే దేవుడిని మనం తలుచుకుందాం. ఏ పాపం ఎరుగునటువంటి ఆ దేవాది దేవుడు మన నిమిత్తము అవమానం పొందాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే మనకున్నటువంటి ఆ తృణీకరింపు, మనకున్నటువంటి ఆ బాధ, మన మీద ఉన్నటువంటి ఆ ఏహభావము, తక్కువ చూపు చూసేటువంటి ఆ యొక్క చూపులు, ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉన్నామంటే అనేక సమస్యలను మనం ఎదుర్కోనొచ్చు, కానీ మన పక్షాన దేవుడు ఉండి మన ఎడల ఆయన కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే చూడండి, ఈ గోషాను దేశము, నా ఫ్రెండ్ ఆ మధ్య స్టేటస్లో ఏం పెట్టుకుందంటే ఐ లివ్ ఇన్ గోషాన్ అని పెట్టుకుంది. అది చూసి నేను చాలా సంతోషించాను.
ఐ లివ్ ఇన్ గోషాన్. స్టేటస్లో అట్లా దేవుడి విషయాలు పెట్టుకుంటే బాగుంటుంది. స్టేటస్ అంటే ఈ రోజుల్లో విచ్చలవిడితనం. నువ్వు స్టేటస్లో పెట్టుకుంటున్నావంటే చక్కగా దేవునిని మహిమపరిచేటువంటి విధానం పెట్టుకోండి. ఇది చూసిన వాళ్ళు చాలా ఆనందపడతాడు, బలపడతారు. ఏమో ఎవరి దగ్గర ఎలా పనిచేస్తుందో మనం పెట్టుకునేది మనం చెప్పలేం కదా. మనమందరము కూడా గోషానులో జీవించాలనేటువంటి ఆశను మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి బ్రతుకులు మనకున్నాయి. సమస్యలు చీకటిలతో పోలుస్తారు. నిజంగానే బాగాలేనప్పుడు ఆ చీకటి అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది మనకి కొన్నిసార్లు. చూడండి దేవుని బిడ్డలారా, మనము జీవిస్తున్నాము, మనం ఈ లోకములో ఉంటున్నామని అంటే కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఎందుకే ఆ పాయింట్ నేను ఎందుకు చెప్తానంటే, మొన్న ఒక రోజు నేను చాలాసేపు మంచం మీద ఉన్నాను. ఆ రోజున కూడా నాకు చాలా బాగాలేదు, జ్వరం వచ్చింది, శక్తి అస్సలు లేదు. అసలు నేను ఈరోజు వాక్యం చెప్పగలుగుతాననే ప్రశ్న వాళ్ళకి వచ్చింది. కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే, మనము అధిగమించాలనేటువంటి అలవాటును మనం చేసుకుందాం. వస్తాయి రోగాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. చీకటిలో తడుములాడుకునేటువంటి పరిస్థితి, బెక్క చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. అయినప్పటికీ కూడా అయినను నీ దేవుడు నీ పక్షాన వెలుగుగా ఉండి అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. చెప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా ఫెయిల్ అయ్యావా, దేంట్లో అన్నా అనుకున్నది జరగలేదా, రోగం తగ్గట్లేదా, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, నీ పక్కింటి వాళ్ళలో ఇంకంతకంటే నీకు మించినటువంటిది పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అయినను కార్యము చేయగలిగిన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సజీవుడని జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ మాటలను వినేటువంటి దేవుడు, నీ బాధను అర్థం చేసుకునేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మన మనస్సులో ఉన్నటువంటి బాధ మన భర్తకు తెలియకపోవచ్చు, మన బిడ్డలకు తెలియకపోవచ్చు, మన బంధువులు తెలియకపోవచ్చు, మన సొంత కడుపులో పుట్టినటువంటి వారికి కూడా తెలియకపోవచ్చు. కానీ నిన్ను సృజించినటువంటి ఆ దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎల్రోయి దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి బాధను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకనగా బాధ అంటే ఏంటో అనేటువంటిది ఆయనకంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు. ఎందుకనగా ఆయన బాధపడ్డాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు బాధపడ్డాడు. ఆయన బయల్జుబూలు అనేటువంటి మాటను అనిపించుకున్నాడండి. ఆయన దేవుని వరం ఆయన. హల్లెలూయా. ఈ మాట అంటే నా హృదయం పులకరించిపోతుంది. ఎప్పుడు దేవుడు ఆయన సొంతగా ఆ మహిమపరచుకోలేదు. కానీ ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వరము అని ఆయన ఇంట్రడక్షన్ చేసుకున్నాడు. మాట్లాడుతున్నప్పుడు దేవుని వరమైన పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రియ కుమారుడు పరిశుద్ధుడుగా అక్కడ ఉండి ఆ పరిశుద్ధతని ఈ యొక్క భూలోకానికి తీసుకుని వచ్చాడు. కానీ ఆ అపరిశుద్ధతను ఆయన అంటించుకోలేదు. అంత గొప్ప దేవుడే అనిపించుకున్నాడు, బాధపడ్డాడు. తృణీకరించిన వారి నిమిత్తం ఆయన యొక్క హృదయం వేయబడినది. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము బాధపడుతూ ఉన్నప్పుడు అర్థము చేసుకునేటువంటి తండ్రి అయిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఏం పర్వాలేదు, నువ్వు అనుకున్నది దేవుడు చేస్తాడు. నీకు కుదరని రోగం ఒకవేళ నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్నప్పటికీ దానిని బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన హస్తము కొరచవదు, ఆయన హస్తము బలహీనపడదు, ఆయన హస్తములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎప్పటికీ కూడా వాడబారవు. ఏదన్నా వచ్చిన ఈ మాటను పెట్టుకోండి, అయినను ఆయన సన్నిధి ముఖ క్రాంతి మనపై ఆయన ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ ప్రజలకు నేను ఇందాక సూర్యుడు సగం మీద ఉన్నాడని నేను చెప్పాను మాట వరుసగా. కానీ నేనైతే అనుకోవడం ఏంటంటే, దేవుని యొక్క మహిమే తన ప్రజల మీద ప్రకాశించింది. హల్లెలూయా. ఆయనే వెలుగైనటువంటి దేవుడు ఆయన. అవునా కదా? ఆయనే, ఆయన సన్నిధి ముఖకాంతి. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందండి. ఆయనే వారికి
వెలుగై ఉండి చీకటితో ఆ ప్రజల మీదకు ఆవరించకుండా ఆయనే నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, నిలబడ్డాడు. కనుకనే మనము ఈ లోకములో ఉంటూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఏదన్నా రానివ్వండి, ఏ నష్టమైనా రానివ్వండి, ఏ ఇబ్బంది అయినా రానివ్వండి, దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాటను కూడా దేవుడు నెరవేరుస్తాడు. యెహోవా నా పక్షమునున్నాడు గనక నేను భయపడను. ఈ మాట మన జీవితంలో ముందు పెట్టుకోవాలి, ప్రతి అడుగులో ముందు పెట్టుకోవాలి, ప్రతి దినము కూడా మనం ముందు పెట్టుకుని బ్రతకాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో శ్రమలు వస్తాయి, ఈ లోకములో బాధలు వస్తాయి. ఈ మాటికి నేను అదే మీకు చెప్తున్నాను, గమనించండి. ఇంకా రానున్న దినాలు ఇంకా గడ్డు దినాలుగా మారబోతున్నాయి. ఎందుకనగా అనేకులలో ప్రేమ చల్లారుతుంది అని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అనారోగ్యాలు ఎక్కువైపోతాయి అని కూడా చెప్పాడు. చాలా జరుగుతాయి. దేవుని చిత్తం అయితే అది ఎప్పుడన్నా చెప్పుకున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా అయినను మన పక్షాన దేవుడు ఉండేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని ఒక్కసారి చూసుకుందాం. 118వ కీర్తన 6వ వచనం చదువుదాం ఒక్కసారి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమునున్నాడు. ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనకుందా? విశ్వాసమే దేవుడు కోరుకుంటున్నాడు, నమ్మికే దేవుడు కోరుకుంటున్నాడు మన ఎడల. అది మనకి ల్యాక్ అవుతూ ఉన్నది, బలహీనం అవుతూ ఉన్న విశ్వాసములో. కనుక చూడండి దేవుని బిడ్డారా, నా పక్షాన దేవుడు ఉన్నాడు. ఈ మాటను మనం ముందు పెట్టుకొని మనం బ్రతుకుదాం, జీవిద్దాం, మాట్లాడదాం, అనుభవిద్దాం. అదే విధముగా యెషయా గ్రంథం కూడా ఒక్కసారి మనం చూద్దాం. 60వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇది ఈ యొక్క వాక్యము మనకి ఎందుకు ఈ విధముగా ఉన్నదనేటువంటి ఒక భయం ఒకవేళ మనకు వేయచ్చు. ఏమనంటే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. మరి ఏం చేద్దాం? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను, సూర్యుడు ప్రకాశించకపోతే, చంద్రుడు వెలిగియకపోతే ఎట్లా? ఇది ఎప్పుడు జరగబోతూ ఉన్నదని అంటే, ఎందుకు ఆది కాండము నుంచి కూడా మనం చూస్తూ ఉంటుంటే, దీనిలో నుంచి దేవుడు మొట్టమొదటి వచనాలు, ఆది కాండము 1వ అధ్యాయము 1 వచనాలలో ఉన్నటువంటి భాగాన్ని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే, ఈ యొక్క లోకము అంతములోనికి తీసుకుని వచ్చాడు. ఈ లోకం అంతమైపోయినప్పుడు సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. చూద్దాం ఒక్కసారి ప్రకటన గ్రంథం. మనమందరము కూడా పరలోకములో నివాసము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ఫీలింగ్ మనకు వస్తూ ఉన్నదండి. దేవుని యొద్ద మనం నివసించబోతూ ఉన్నాం. ఇక్కడ చూద్దామండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదువు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఇందాక మనం చదువుకున్న దానికి మ్యాచింగ్ చూడండి దేవుని బిడ్డలారా. సూర్యుడు ఉదయించకపోతే ఏమైపోద్దు అనేటువంటి భయాందోళన మనం చెందవలసిన పనే లేదు అసలు. చదవని తర్వాత హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపరచండి ఒక్కసారి. హల్లెలూయా. నీవే నాకు వెలుగ, నీవే నాకు దీపమయ్యా, నీవే నాకు చీకటిలో నుండి నన్ను వెలుగులోనికి తీసుకుని వెళ్ళేది.
సూర్యుడు చంద్రుడి యొక్క వెలుగు అవసరం లేదంటండి. ఆయన సన్నిధి లేదంటే ఆయన ముఖ కాంతి అటండి. సంఖ్యాకాండములో రాయబడినటువంటి మాట, ఆయన ముఖ కాంతి తన ప్రజల మీద ప్రకాశిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఉద్దేశముతో దేవుడు రాయించుకున్నాడంటే 2 విషయాలు దేవుని బిడ్డలారా. ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోక మర్యాద చొప్పున మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, చీకటి కలిగినటువంటి ప్రదేశాలు లేదంటే చీకటి కలిగినటువంటి అనుభవాల్లో మనం వెళ్ళినప్పటికీ కూడా, చీకటి అంటే ఇందాక నేను చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇందాక నేను చెప్పాను కదా, ఆ రోజంతా నేను మంచం మీద పడుకునే ఉన్నాను. అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనకి చాలా గ్లూమీ, అంటే ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఒకసారి వస్తాయి. రోగాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సొంత వాళ్లే మనలను మరి నీచంగా చూసేటువంటి పరిస్థితులు వస్తాయి. నిన్న కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను ఊడుస్తూ ఉన్నాను మందిరం చుట్టూ సాయంకాలం, నాకు జనరల్గా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు పాట వినటమో లేదంటే ఎవరితోనో మాట్లాడడం చేస్తా, డబుల్ పని అయిపోద్ది కదా, అందుకనే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, ఫోన్ వచ్చింది కరెక్ట్గా ఆ టైంలో. ఎంత బాధ అంటే నిజంగా ఆమె ఏడుపు నాకు వెంటనే కారేసుకుని వెళ్ళి, ఆమె పామర్లోనే ఎక్కడ ఉంటుందంటే కారేసుకుని వెళ్ళి ఆమెను ఓదార్చాలనేటువంటి ఒక మనస్సు వచ్చింది నాకు. అంత బాధపడింది తను. కానీ అమ్మ, మీ వాక్యం నన్ను ఎంతగా ఆదరించిందో. టీవీల ద్వారా జరుగుతున్న పరిచర్య ద్వారా అనేక మంది వాక్యములో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలని నెరవేర్చబడుతున్నాయి దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితులు, చీకటి కలిగినటువంటి చీకటి లాంటి ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితుల గుండా మనం వెళతాం. అయినప్పటికీ కూడా వెలుగు అయినటువంటి దేవుడు చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి దాటిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాటిస్తాడు దేవుడు. ఎప్పుడు ఉండేది కాదు, ఏదన్నా వచ్చిందంటే అది ఎప్పటికీ ఉండేది కాదు. మనలందరినీ కూడా దేవుడు ఆ విధముగా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చచ్చిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం ఎదుట, ఆయన పాదాల యొద్ద మనం బ్రతుకుతూ ఉంటుంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, అక్కడ ఆయన ముఖకాంతి మన మీద పడడం అంటే అర్థం ఏంటండి? మనల్ని దేవుడు చూస్తున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే వెలుగుగా ఉంటాడంట. ఎంత అద్భుతమైనటువంటి మర్మములని ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడో చూడండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం బ్రతుకుతున్నామంటే, ఈ లోకములో మన యొక్క జీవితాన్ని నడిపిస్తున్నామంటే, చీకటి కలిగినటువంటి ప్రదేశాలు, చీకటి కలిగిన అనుభవాలు మన జీవితంలో వస్తాయి. రాత్రి అయ్యి పగలు ఏ విధముగా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, అదే విధముగా చీకటిలో ఉన్నటువంటి మనలను దేవుడు వెలుగులోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక భయపడద్దు. అయినను నువ్వు అనేక మంది నీ కళ్ళతో నువ్వు చూస్తూ ఉండొచ్చు. నీకు వచ్చిన బాధే ఎదురుగున్న వాళ్ళకి రావచ్చు. నీవు పడుతున్నటువంటి వేదనే ఎదురుగున్న వాళ్ళు పడవచ్చు. నువ్వు పడుతున్నటువంటి అవమానమే ఎదురుగున్న వాళ్ళు కూడా అవమానం పడుతూ ఉండొచ్చు. కానీ అయినను దేవుడు నీ పక్షాన ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షానుండి నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఎడారి దారిలు గుండా మనం వెళుతూ ఉన్నాం. మీ అందరి సంగతి నాకు తెలుసు, మీరు అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు. ఎడారి బ్రతుకులో మనం వెళుతూ ఉన్నాం, కన్నీటి లోయలలో మనం నడుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎడారి గుండా మనం వెళ్తున్నా, కన్నీటి లోయలలో మనం బ్రతుకుతున్నా, మన పక్షాన్ని నుండి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి మీకు ఏం భయపడవలసిన పని లేదు. వెలుగు అయినటువంటి దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాడు. విశ్వసించు, ఆయన నమ్ముకో, ఆయన వెంబడించు, ఆయన మీద విశ్వాసం ఉంచు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.